మిరేజ్. ఇదేం సినిమా అనుకోకండి. ఇదొక మలయాళం మూవీ. ఇవాళే సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది తెలుగులో. అయితే ఈ మూవీ నేను చూడడానికి రీజన్ ఏంటంటే డైరెక్టర్ జీతు జోసెఫ్. ఎవరా ఈ జీతు జోసెఫ్ అనుకుంటున్నారా? 'దృశ్యం' మూవీ చూశారు కదా! మలయాళం అండ్ తెలుగు 2 వెర్షన్స్‌లో ఈ మూవీకి ఈయనే డైరెక్టర్. 'దృశ్యం' అనే కాదు, జీతు జోసెఫ్ మూవీస్ ఇంకొన్ని కూడా చూశాను నేను, బాగానే ఉంటాయి. సో ఈ మూవీ కూడా అలాంటి సినిమాని అనుకుని చూడడం స్టార్ట్ చేశా. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని డీటెయిల్ రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సరే, ఇంకా స్టోరీలోకి వెళ్తే అశ్విన్ ఒక ఆన్లైన్ రిపోర్టర్. యూట్యూబ్లో ఫ్యాక్స్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాడు. అందులో ఏదైనా సెన్సేషన్ న్యూస్ ని కవర్ చేసి హైలైట్ అవ్వాలి అనుకుంటుంటాడు. స్టోరీ ఇంకో దగ్గర ఓపెన్ అవుతుంది. తనే అభిరామి. కొత్తగా సిటీకి జాబ్ కోసం వస్తుంది అభిరామి. రాజ్ కుమార్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీలో జాబ్ జాయిన్ అవుతుంది. అక్కడే ఒకరితో లోలో పడుతుంది. కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత అభిరామి ఒక ప్రాబ్లం ఇరుక్కుంటుంది. మరి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడింది, తనకి ఎవరు హెల్ప్ చేశారు, అసలు ఏంటి ఆ ప్రాబ్లం, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. మెల్లిగా స్టోరీలోకి వెళ్తుంది. బట్ చాలా స్లోగా ఉంటాయి ప్రొసీడింగ్స్. ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. కానీ అసలు స్టోరీ కొంచెం కూడా ముందుకు వెళ్ళట్లేదే అనిపిస్తుంది మనకి. అప్పుడు వస్తుంది ఒక ఇంటర్వెల్ బ్యాన్. చాలా ఎక్స్పెక్టెడ్ ఇంటర్వెల్ బ్యాన్. ఇలాంటి ఒక వెరీ ఆర్డినరీ ఫస్ట్ హాఫ్ తర్వాత ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతాయి ట్విస్ట్లు. ప్రతి 10 minutes కి ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. బట్ వచ్చిన ప్రతి ట్విస్ట్ ఆల్మోస్ట్ ప్రెడిక్ట్ చేసేలానే ఉంటాయి. హార్డ్లీ 1-2 ట్విస్టులు తప్ప మిగతా అంతా నార్మల్ గానే వెళ్తుంది. దానికి ఒక రీజన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు అదేం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు అర్థం కాల. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూనే ఉంటుంది. అది కూడా చాలా అవుట్డేటెడ్ గా ఉంటుంది. సీన్ లో కంటెంట్ ఉన్న బీజిఎం దాన్ని క్లియర్ గా చంపేసింది. ట్విస్ట్ రా అది, కొంచెమైనా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా ఇగో బీజిఎం అని అనిపించింది. అంత రేంజ్ లో ఉంది మనోడు కొట్టిన బీజిఎం. అండ్ స్టోరీ లైన్ కూడా అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. ఒక హార్డ్ డ్రైవ్ చుట్టూ రన్ అవుతుంది, ఓకే. అలానే హార్డ్ డ్రైవ్ ని హీరోని చేయలేం కదా. కొంచెం క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా ఒక ఎమోషన్ అనేది సెట్ అవుతుంది. అప్పుడు ఎవరైనా ఒక రిస్క్ తీసుకున్నా కూడా యాక్సెప్టబుల్ గా ఉంటుంది. అసలు ఏ ఎమోషన్ లేకుండా నేనున్నానే నాయనమ్మా అనుకుంటే ఎవరు రారు కదా. లాజిక్ లేకపోతే పోయింది. బేసిక్ సెన్స్ కదా ఇది. మనం ఎవరి కోసమైనా రిస్క్ తీసుకుంటున్నామంటే వాళ్ళకి మనకున్న బాండింగ్ ఎంతో కొంత స్ట్రాంగ్ గా ఉంటేనే ఎమోషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ అలాంటివి ఏముండవు. ఉన్నాయో లేకపోతే లేకపోయినాయి. కొంతమంది ఉంటారు సినిమాలో, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఎవరెవరు వస్తుంటారు, బెదిరిస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారో అంటే ఈ విషయం పోలీసులకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అని, అయినా రియాక్ట్ అవ్వరు. ఇట్లుంది రైటింగ్. ఏంటో కానీ కంటెంట్ చాలా ఫోర్స్ఫుల్ గా అనిపించింది. న్యాచురల్ గా యాక్సెప్టబుల్ గా లేదు. కొంచెం కష్టమే. ఆసిఫ్ అలీ యాక్టింగ్ పర్లేదు, కానీ అపర్ణ ఎందుకు సినిమా అంతా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ పెడుతుందో అసలే అర్థం కాలేదు. బేసిక్ ప్లాట్ లో ఆమెనే లీడ్ అని చెప్పారో లేదో మరి. నాకున్న మెయిన్ ఇష్యూస్ అయితే ఇవి. బీజిఎం అయితే అసలు బాలేదు. స్టోరీలో స్ట్రెంత్ లేదు. డైరెక్టర్స్ విజన్ క్లియర్ గా లేదు. అయితే ఏంది ట్విస్ట్ ఉంటే ఓకే అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఓపిక పట్టుకోండి, సెకండ్ హాఫ్ కంప్లీట్ అవే ఉంటాయి. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.